ఏమి ఈ సౌందర్యము! జిలుగు వెలుగుల జలతారు చీరగట్టి, జిలుగు వెలుగుల జలతారు చీరగట్టి, కురులందు విరజాజి మల్లను కురులు ముడిచి ఎదురు ఎవరి కోసమో ఎవరి కోసమో నీకోసమే, ఇంకెవరి కోసమో ఎందుకు ఎదురు చూస్తాను? ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కదా. ఆహా, కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను, తెలిసిందా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్యమవి. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరెందు చేత? ఏ చండహరుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యమున కన్న మాటకు అంత అలవ్యందుకు అవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండ హాస్యమా చెప్పండి. పోనిమ్ము పొరపాటు కాని వాడెందుకు వచ్చినాడు? మధ్యలో ఈ వాడెవరు? సుబ్బారావు. ఆ సంగతి మీకెవరు చెప్పినట్టు? నేను చూసినాను. వీధి గుమ్మను వచ్చినచో మీ అమ్మ కంట బడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కడుకు వచ్చేసరికి అతడు తటాలను తలుపు తీసుకొని బడాలను బయటపడినాడు. అతను చూచి నేనును, నన్ను చూచి అతడు తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానము కలుగుకుండానట్లు కోడెగమలాడుతూ కొంత దూరము కూడా వెళ్ళి తిని. యావండి, ఎలాగో కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఎందులో కీర్తించితరు సుబ్బారావు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? ఏమిటి? ఏదో మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? అడిగిన నువ్వు కోపగించుకున్నావు. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయంది ఏదైనా దోషముంది కదా. శాహబాయ్, అదే మాట ఇప్పుడు చెప్పుచున్నాను విను. మేళము కొరకు వచ్చిన వాడు వెచ్చలవిడిగా వీలుగుమ్మన పోక బెదరుచు పెరడిదారిన పోవటేయాలని నా సందేహం. అదుగో అప్పుడే వచ్చినది కోపం. మగము చెప్పించుచున్నావులే. అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడిని. ఒక బాల్యమిత్రుడు అగుపడిస్తే బహుకాల సమావేశమున అడుగుటకు ఏర్పడినది కాదు. సరే, నేనే చెప్పేదను కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? యావండి, మా ఇంటికి మేళమునకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందరికీ మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. అబ్బా, ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చప్పున మేడ దిగి పోయి తిని. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడి చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనటి సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీవు నా తోడ నలుసంత అబద్ధమాడవనియే కదా నానమ్మ. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడును నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా? నేను మాత్రము ఎన్నిసార్లు శ్లాఘింపలేదు చింతామణి. ఎవరు లేరు వారవన క్షణలు ఇప్పుడమందు కళ్ళలను కందువ మాటలను విటుల కారడిచే
చేయి దొళ్ళదోపుగా దోపుగా దొళ్ళదోపుగా వందలు వేలు కుంచుకొనువారలు యాదరులే కానీ విశుద్ధ వృత్తి నీ చందమును ఈ చందముకే విశుద్ధ వృత్తి నీ చందమును గుణ విచారణ సల్పడి వారు కలిగిరే ఎందరునే అందాల బాల మందాల మాల రావేల రావేల అందాల బాల రావేల బాల మందార మాల అందాల బాల రావేల మనసులో
కదలాడను నీ ప్రేమ ఊహలు, నీ ప్రేమ ఊహలు నీ ప్రేమ వాసలతో నన్ను కౌగిలించకు, నన్ను కరుణించలే. మనసులో కదలాడను నీ ప్రేమ ఊహలు, నీ ప్రేమ వాసలతో నన్ను కౌగిలించకు. రావేలా 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 అందాల బాల, రావేలా బాల అందాల రావేలా. అందాల చల్లమామ సన్నిధిలో కలువా, వికసిల్తు నవ్వులతో పులకించవేళ. అందాల చల్లమామ సన్నిధిలో కలువా, వికసిల్తు నవ్వులతో పులకించవేళ. వికసించు నవ్వులతో పులకించవేళ. రావేలా 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 అందాల బాల, రావేలా బాల అందాల బాల అందాల బాల. రావేలా రావేలా అందాల బాల, రావేలా బాల అందాల బాల మందాల మాల. రావేలా